రఘునందన్ గారు మీరు కంటిన్యూ కండి, టెండర్ ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూ చేయండి. ఇదే అంశానికి సంబంధించి మీరే చెప్పండి. కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ మీ ముగ్గురికి వినిపిస్తాను, తర్వాత దాని మీద రియాక్ట్ అండి. కొంచెం ఎక్స్పాండెడ్గా క్లారిటీగా చేశారు ఈయన ఇదే అంశంపై. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ అక్కడ టెండర్ వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి 1660 కోట్లు 80 కోట్లు సంథింగ్ ఆ రోడ్ కాంట్రాక్ట్ టెండర్ వస్తుంది. అంటే అక్కడ కేంద్రంలో రేవంత్ రెడ్డి బావమరిదికి టెండర్ ఇచ్చారు, తెలంగాణలో బీజేపీ ఎంపీకి టెండర్ ఇచ్చారు అనేది నా పాయింట్ ఇక్కడ. రెండోది, ఇంతకన్నా దిగజారు రాజకీయం దౌర్భాగ్యపు దందా ఇంకొకటి ఉంటుందా? సీఎం రేవంత్, సీఎం రమేష్ ఇద్దరి భాగవతం నేను బయట పెట్టడంతో వారిద్దరూ కుడిదిలో పడ్డ ఎలుకల కొట్టుకుంటున్నారు. లేని ఫ్యూచర్ సిటీ కోసం 1660 కోట్లతో రోడ్డు వేస్తున్నారు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు సీఎం రమేష్ కోసం. నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడడంతో అటెన్షన్ డైవర్షన్కి పనికిరాని కథలు చెప్తున్నారు. రూల్స్ను బ్రేక్ చేయడం, కాంట్రాక్ట్ను అడ్డంగా అనుకున్న వాళ్ళ కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. నీ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ 1660 కోట్ల కాంట్రాక్ట్ అంతా వెళ్ళిపోయింది. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనమనే పనికిరాని పసలేని చెత్త అంశాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు. తాము ఇటకాటంలో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ పనికిరాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. సీఎం రమేష్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే హెచ్సియు 1000 కోట్లు 10,000 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు పైన నేను చర్చకు సిద్ధం. ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీనిపై రియాక్ట్ కండి, ముగ్గురు రియాక్ట్ కండి. రఘునందన్ గారు. కళ్యాణ్ అన్న, ఇప్పుడు టెండర్ విధానానికి సంబంధించి ఒక ప్రాసెస్, ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా టెండర్లో పార్టిసిపేట్ కావచ్చు అనేది వింటాము. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లా ఇచ్చినారా, వీళ్ళు కూడా అట్లా ఇచ్చినారా? టెండర్ ప్రాసెస్లలో నేను ఎక్స్పర్ట్ని కాదన్నా, ఎందుకంటే మేము ఎప్పుడు అధికారంలో లేము, టెండర్లలో పార్టిసిపేట్ అయ్యే కాంట్రాక్టర్లను కూడా కాదు కాబట్టి ప్రొసీజర్ ఐ డోంట్ నో అన్న. ప్రొసీజర్ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. టెండర్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, టెండర్లకు ఎవరు పోతారు, టెండర్ ఎవరికి ఇస్తారు, సక్సెస్? రఘునందన్ గారు, మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, మీరు కాంట్రాక్టర్లో చేయకపోవచ్చు, కానీ మీరు ఒక అడ్వకేట్. టెండర్ ప్రాసెస్ గురించి కూడా మీకు తెలిసే ఉండాలి. 5 లక్షలకు పైగా ఉంటే ఎక్కడ నామినేషన్ పద్ధతి ఉండదు, ఖచ్చితంగా టెండర్ వేయాల్సిందే. ఆ టెండర్ వేసిన దాంట్లో నిబంధనలు మనకు అనుకూలంగా మార్చడం, మనకు దగ్గర కాంట్రాక్ట్లకు ఇవ్వడం, అవన్నీ ప్రభుత్వాలు చేస్తున్న పనే కదా, మీకు తెలియదా? అరే ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు కేటీఆర్ గారు ఆరోపించినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్ లో ఎవరు వచ్చినా వాళ్ళని పిలిచి బెదిరించి అన్ని టెండర్లు పక్కకు జరిపేసి ఒకటే టెండర్ L1 ఒకటే మిగిలి సీఎం రమేష్ గారికి ఇచ్చిండ్రా, లేదా 10 మంది టెండర్లు వేసిండ్రా, ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్ గా మీరు ఇన్వెస్టిగేట్. 10 మంది టెండర్లు ఉన్నారు, అందులో రాఘవ ఉంది, మెగా ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయిలేండి, ఒక్కరికి ఏమి ఇవ్వలేదు అట్లా. మీరు అట్లా ఇక మరి 10 మంది టెండర్లు పార్టిసిపేట్ అయినప్పుడు L1 వచ్చిన వాళ్ళకి ఇస్తారు, కానీ కళ్యాణ్ అన్న L10 వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి L1 చేసి ఇవ్వలేరు కదా కళ్యాణ్ అన్న. అవును, ఒకటి ఇది వారు ఆరోపించింది. రెండోది మీరు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారి బావమరిదికి వరకు నేషనల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదో కాంట్రాక్ట్ ఇచ్చింది అని చెప్తున్నారు. ఆ టెండర్ లో ఒక్కరే పార్టిసిపేట్ అయిందా అన్న? ఏమన్నా దేశంలో ఉన్న అన్ని కంపెనీలు పార్టిసిపేట్ అవుతాయి కదన్న. బురద జల్లాలనుకుంటే ఏదైనా బురద జల్లొచ్చు అన్న. టెండర్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటది. మీరే చెప్తున్నారు అందులో హేమా కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి. హేమా కంపెనీలు పార్టిసిపేట్ అయినప్పుడు ఒక కంపెనీ విత్డ్రా కావాలంటే వాళ్ళకి ఎంత రిమార్క్ ఉంటది, వాళ్ళకి కూడా ఉంది అందులో. మరి అన్ని కంపెనీలు ఉన్న తర్వాత మీరే చెప్తున్నారు L&T ఉందని, మీరే చెప్తున్నారు మెగా ఉందని, మీరే చెప్తున్నారు ఇంకా 10 కంపెనీలు ఉన్నాయని. అందులో ఆ 9 కంపెనీలను పక్క జరిపి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్ గారికి ఎందుకన్నా దీంట్లో నేనేమంటున్నాను, సరే వాళ్ళిద్దరు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఏందనేది కేటీఆర్ గారు, సీఎం రమేష్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అందరు కూర్చొని మాట్లాడుకోమని వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం రమేష్ గారు మాట్లాడితే అది చెత్త అంశం కావచ్చు, కానీ సోదరి కవిత మాట్లాడితే అది చెత్త అంశం ఎట్లయితుంది?
ఈ చర్చని మేమందరం మాట్లాడిన దానికంటే గట్టిగా ఎవరు మాట్లాడినరు? గౌరవనీయులు కేసీఆర్ గారి తనయ, కేటీఆర్ గారి సోదరి శ్రీమతి కవిత గారు కూడా చెప్పారు. కవిత ఎందుకు బదనాం చేయాలనుకుంటది కేటీఆర్ గారిని? కవిత ఎందుకు టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనుకుంటది? కవిత మాట్లాడిన మాటలు తప్పని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఖండించిండ్రా? ఎవరు ఖండించలేదు కదన్న. అవును. కాబట్టి కాంట్రాక్ట్ సిస్టమ్ ఒక కంపెనీకి వచ్చినప్పుడు దానికి ఏమైనా ల్యాప్సెస్ ఉంటే ఎవ్రీ రైట్. కేటీఆర్ గారికి ఆ రైట్ ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఆ రైట్ ఉంది, పార్టిసిపేటరీ రైట్ ఉంది. తప్పు జరిగిన తర్వాత టెండర్లను క్యాన్సిల్ చేయమని అడిగే అధికారం కూడా ఉంటుంది. దాంట్లో ఏం డౌట్ ఉందని నేను అనుకో.